IAS Baba Bangalore 2024 review. In this video, we are going to discuss about that. ఆల్రెడీ నేను బెంగళూరు సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్ గురించి రివ్యూస్ ఇచ్చాను. అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా 2024 లేటెస్ట్ అప్డేటెడ్ రివ్యూ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో నేను మీకు రివ్యూ ఇచ్చే ముందు ప్రతి ఇన్స్టిట్యూట్కి అంటే ఆల్మోస్ట్ బెంగళూరులో కూడా కొన్ని రోజులు స్టే చేసి అక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ సెంటర్స్ తిరగడం జరిగింది. సో ఎందుకంటే రియాలిటీ అనేది నేను ఒక స్టూడెంట్ లాగా వెళ్తేనే ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఐఏఎస్ బాబా కోచింగ్ సెంటర్ ఇన్ 2024 రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటే సో బేసిక్గా ఏంటి అంటే ఐఏఎస్ బాబా ఈజ్ ఫేమస్ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్. ఈ రెండిటికి ఐఏఎస్ బాబా అనేది ఖచ్చితంగా చాలా ఫేమస్. చాలా క్వాలిటీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, చాలా క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, నోన్ ఫర్ ఈ రెండింటికి మాత్రం ఖచ్చితంగా ఐఏఎస్ బాబాని 100% ప్రిఫర్ చేయొచ్చు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విషయానికి వస్తే ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఇంకా చాలా చాలా డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్లీ ఇన్స్టిట్యూట్ అన్నీ మాకు అది బాగుంటుంది. ప్రతి కోచింగ్ సెంటర్ కూడా ప్రతి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కూడా మా దగ్గర అది ఉంటుంది, మా దగ్గర ఇది ఉంటుంది అని చెప్పి పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటారు. అండ్ నెగిటివ్గా అంటే మనం చాలామంది అనుకుంటారు నేను గూగుల్ రివ్యూస్ చూస్తే ఏదైనా కానీ బేసిక్గా ఏంటి అంటే ఈ గూగుల్ రివ్యూస్ కూడాను నాట్ ఓన్లీ అంటే ఐఏఎస్ బాబా చేస్తుందని కాదు, చాలా ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద గూగుల్ రివ్యూస్ ఆర్ ఫేక్. దే ఆర్ క్రియేటెడ్ బై సమ్ డిజిటల్ మార్కెటర్స్. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఉంటుంది. దే విల్ మేనేజ్ ఆల్ ది రివ్యూస్. సో డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఈ పాజిటివ్ రివ్యూస్ అనేది పెట్టించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఎంటైర్ సినారియోలో మనం ప్రీవియస్ స్టూడెంట్స్ ర్యాంక్స్ అంటారా, ఓ ర్యాంక్ని దాదాపు ఒక 20 ఇన్స్టిట్యూట్లు షేర్ చేసుకుంటాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఢిల్లీ నుంచి హైదరాబాద్, బెంగళూరు అన్నీ కూడా. సో ర్యాంక్స్ బేసిస్లో మన ఇన్స్టిట్యూట్ని ఫైండ్ అవుట్ చేయలేం. సో మనం ప్రతి ఇన్స్టిట్యూట్ వెళ్ళేటప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్లో డెమోతో పాటు ఓరియంటేషన్ ఒక క్లాస్ అనేది ఇస్తారు. ఆ డెమోతో పాటు ప్రతి ఫ్యాకల్టీ యొక్క 30 minutes ఆఫ్ క్లాస్ వీడియో అనేది డిమాండ్ చేయడం, అది మీరు తెలుసుకోవడం, తీసుకోవడం, ఆ వీడియోస్ అనేవి ఎంతైనా అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి బ్యాచ్ సైజ్. సో యావరేజ్ బ్యాచ్ వచ్చి 80 to 120 ఉంది ఐఏఎస్ బాబాలో. 120 మెంబర్స్ అంటే ఖచ్చితంగా వేరియాస్ సుబ్రారంజన్లో బెంగళూరులోనే 35 మెంబర్స్ అండి. 35 మెంబర్స్ మాత్రమే ఉన్నారు సుబ్రారంజన్లో. శంకర్ ఐఏఎస్లో తక్కువ ఉన్నారు అండ్ రావుస్ ఐఏఎస్లో తక్కువ ఉన్నారు. కానీ ఇన్సైట్స్ ఐఏఎస్, లాయక్స్ లెన్స్ ఐఏఎస్, తర్వాత దానిసం రాజశేఖర్ గారు కానివ్వండి, వీటన్నిటికి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బ్యాచ్ సైజు ఎక్కువ ఉంది. నేను బ్యాచ్ సైజ్ తక్కువ ఉన్నదే ప్రిఫర్ చేయమంటా. చాలామంది అనుకోవచ్చు బ్యాచ్ సైజ్ తక్కువ పెడితే క్వాలిటీ ఆఫ్ మంచి మంచి ఫ్యాకల్టీకి ఎక్కువ డబ్బులు ఇచ్చి మేము తీసుకురాలేమని డైలాగులు ఖచ్చితంగా చెప్తారు మేబీ. బట్ రియాలిటీ టాప్ ఫ్యాకల్టీ కొంచెం మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద పెడితే సో ఖచ్చితంగా దానికి సంబంధించిన క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో చూస్తే హైదరాబాద్లో విషయానికి వస్తే 200 నుంచి 300 మంది ఒక క్లాస్కి ఉంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఖచ్చితంగా మీరు బ్యాచ్ సైజుని ప్రిఫర్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ పర్సనల్ మెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 100 మందికి ఎంతవరకు అవైలబిలిటీ ఫ్యాకల్టీ ఉంటారు చెప్పండి? ఎంతవరకు పర్సనల్ మెంటరింగ్ ఇవ్వగలుగుతారు? ప్రతి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మీకు 1 week కంపల్సరీ మీకు ఇది ఏదైతే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ పెడతామంటారు. ఎంత యాక్యురేట్గా జరుగుతుంది? ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వగలుగుతారు? ప్రతి 100 మంది అంటే ఒక బ్యాచ్ కాదు కదా, ప్రతి నెలకు ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. సరే 100 మంది అనుకోకుండా 70 మంది అనుకుందాం, తక్కువలో తక్కువ. లేదంటే ఒక 60 మంది అనుకున్నాం. నెలకు 60 మంది అంటే ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ని మేనేజ్ చేయగలుగుతారు? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఐఏఎస్ బాబాలో అయితే బ్యాచ్ అయితే 80 to 120 ఉంది. డెఫినెట్లీ విచ్ ఈజ్ నాట్ రికమెండెడ్. నేను జాయిన్ అవ్వాలా వద్దా మీ ఇష్టం, అప్ టు యూ. బట్ ఇంతమంది అయితే ఉన్నారు ఇక్కడ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే స్కెడ్యూల్స్ అనేవి క్లాస్ స్టార్ట్ అయినాక ఇస్తామని చెప్పాను నేను వెళ్ళినప్పుడు. నేనేమడుగుతున్నా, సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఈ ప్రాసెస్లో వెయిటేజ్ ప్రకారం ఎన్ని అవర్స్ కేటాయించారని ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. లేకపోతే తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీస్ వెయిటేజ్ తక్కువ యూపీఎస్సీలో,
దానికి తక్కువకి ఫ్యాకల్టీ దొరుకుతారని చెప్పి అంటే ఎక్కువ క్లాసెస్ పెట్టేసేసి ఏదో 10 నెలలు మమ అనిపించుకుంటే కాదు కదా. ఖచ్చితంగా స్కెడ్యూల్ అనేది తెలుసుకోవాలి మీరు. ఇది మీ రైట్. ఒకవేళ స్కెడ్యూల్ ఇవ్వను, స్కెడ్యూల్ అంటే మీకు ఏ రోజు ఆ రోజు అవసరం లేదు. అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ కేటాయిస్తారు, వెయిటేజ్ ప్రకారం ఉందా లేదా, అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఐఏఎస్ బాబా 2024లో అయితే బ్యాచ్ సైజ్ ఎక్కువ ఉంటే మాత్రం ఏ ఇన్స్టిట్యూట్ అయినా ప్రిఫర్ చేయొద్దు. ఐఏఎస్ బాబా కాదు, ఏ ఇన్సైట్స్ అయినా ప్రిఫర్ చేయొద్దు, లేకపోతే లా ఎక్సలెన్స్ అయినా ప్రిఫర్ చేయొద్దు. బ్యాచ్ సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తక్కువ మంది ఉంటే కొంత మన డౌట్స్ అడగడానికి మనం ఫ్యాకల్టీ కొంచెం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానివ్వండి బెటర్గా ఉంటుంది. సో ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఈ 2 ఫ్యాకల్టీస్ ఎందుకు అంటే వీళ్ళు పేరున్న అంటే ఐఏఎస్ బాబా కాదు, జనరల్గా పేరున్న ఫ్యాకల్టీస్ ఐఏఎస్ ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్ వాడుకొని తర్వాత ఒక 2-3 క్లాసులు చెప్తారు, ఒక 10 క్లాసులు చెప్తారు, తర్వాత వాళ్ళు కనపడరు. వాళ్ళు మార్చేసి నార్మల్ యాస్పిరెంట్స్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ పెడతా ఉంటాయి. అలా కాకుండా ఎంటైర్ బ్యాచ్ మొత్తం కూడా కమిట్మెంట్ ఉండే ఫ్యాకల్టీ, ఈ లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇచ్చిన వాళ్ళు మారకుండా ఉండడానికి మీరు వాళ్ళతో కనీసం ఒక వర్డ్ తీసుకోండి, ఒక మాట తీసుకోండి. సో ఐఏఎస్ బాబా కోచింగ్ సెంటర్లో నేనేమంటున్నానంటే యూ కెన్ టేక్ కరెంట్ అఫైర్స్, యూ కెన్ టేక్ టెస్ట్ సిరీస్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మాత్రం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. This is Ras signing off.